సో నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చాలామంది ఉన్నారు అన్నమాట చాట్ జీపీటీ అంటే ఏంటిదో తెలియదు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జెన్ లాగర్. సో ఈరోజు వచ్చేసి ఇద్దరం కలిసి అరవపల్లి వెళ్తున్నాం, ఎందుకంటే హెయిర్ కట్ కోసం. సో మంచిగా కనిపిస్తలేదు, హెయిర్ చికాకు ఉంది, అందుకే పోయి చేపించుకొని వచ్చేద్దాం. లెట్స్ గో. అయిపోయింది గాయస్, విజయ్ దేవరకొండ అండ్ రౌడీ జనార్దన్. కటింగ్ ఎట్టున్న కామెంట్ గాయస్, నేను చేయించుకోలేదు. మంచిగా కమెంట్ చేయండి. అప్పుడప్పుడు ఇట్లా వచ్చి ఏదో ఒకటి తినాలన్నమాట. సో లేకుంటే ఇంటికి పోబుద్ది కాదు. దొంగ 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 ఒకటి చాలే, ఎన్ని తీస్తున్నాం? ఇంకోటి ఉన్నది. థమ్స్అప్ ఇట్లా తీసుకోగానే ఏడది ఉంటుంది, అట్లనే అది అల్లనే పడిపోతుంది ఇక. సో షాపు మనదే అన్నమాట, ఏదైనా తీసుకొని తాగొచ్చు, డబ్బులు కట్టాలి లాస్ట్కి. సో గైస్, ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అయిపోయినా. సో ఇది లుక్ అన్నమాట మనది. సో ఎట్లున్నదో కామెంట్ చేయండి. అండ్ అట్లానే ఒక విటమిన్ సి ఇది తెచ్చేసుకున్న ట్యాబ్లెట్స్. సో ఇవి ఇచ్చేసి సఫర్ ఇవ్వాలి మంచిగా. సో ఇవి మనకు స్కిన్ గ్లోకి, హెయిర్ ఫాల్ ఆపుతుంది. సో అట్లా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. సో అందుకే తెచ్చేసుకున్నా ఒక షీట్. 140 రూపీస్ పడ్డది ఇది. సో ట్రై చేద్దాం. ఎన్ని ఉన్నాయి ఇలా? 4, 5, మొత్తం 15 టాబ్లెట్స్ ఉన్నాయి. ఈ 15 టాబ్లెట్స్ వాడి 15 డేస్. సో ఏమన్నా చేంజెస్ వస్తాయో చూద్దాం. సో చేంజెస్ వస్తే అట్లనే కంటిన్యూ చేద్దాం మంచిగా వాడడం. ఒక ఎన్ని రోజులకు డిఫరెన్స్ తెలుస్తుంది అన్నది నాకు గ్యారంటీ లేదు. సో అందుకే కొన్ని రోజులు వాడి రివ్యూ చేద్దాం, ఇది బెస్ట్ ప్రోడక్టా కాదా అన్నది. చూడండి ఏం చేసిందో. జొన్నలు వేయించి ఇది చేసింది, పాప్కార్న్ చేసింది. సో గైస్, నాకు తెలియదు మీలో ఎంతమందికి చాట్ జీపీటీ అంటే ఏంటో తెలియదు. సో తెలిసిన వాళ్ళైతే ఇవన్నీ విషయాలు మీకు ఆల్రెడీ తెలిసినవే. సో తెలియని వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. సో చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ ప్లాట్ఫామ్ అన్నమాట. అండ్ అది ఒక గూగుల్ లాంటిది. సో గూగుల్ ఎలా అంటే, మనకి ఏదైనా డౌట్స్ ఉంటే గూగుల్ ఎలా క్రియేట్ చేస్తుందో, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ ఎలా రిప్లై ఇస్తుందో, గూగుల్లో ఎలా సెర్చ్ చేస్తామో చాట్ జీపీటీలో కూడా అలాగే సెర్చ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నీకు మోటోజీపీ అంటే ఏంటిదో తెలుసుకోవాలని ఉంటే వాట్ ఈజ్ మోటోజీపీ అని దాన్ని అయితే అడిగేస్తామన్నమాట. అడగగానే అది ఓన్లీ మోటోజీపీ అంటే ఏంటిదో మాత్రమే చెప్తుంది. అలా కాదు, నాకు డిఫరెంట్ గా ఆన్సర్ కావాలి, నాకు పర్టికులర్ థింగ్ గురించి ఆన్సర్ కావాలంటే, లేదా నీకు మోటోజీపీ గురించి ఎన్ని రేసులు జరుగుతాయి, ఎంతమంది రైడర్స్ ఉంటారు, ఎన్ని టీమ్స్ ఉంటాయి, ఒక్క రేస్ చేయడానికి ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలంటే అది నువ్వు ఇచ్చే ప్రాంప్ట్ బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. మనం దానికి ప్రాంప్ట్ ఇచ్చే ముందు నీకు ఏమేమి డౌట్స్ ఉన్నా అవన్నీ టైప్ చేసి దానికైతే ఇచ్చేసేయాలి. సో అవన్నీ డౌట్స్ టైప్ చేసి నాకు ప్రాపర్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయని దాన్ని అడిగేసేయాలి. అప్పుడు మనకు అది స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. సో గూగుల్లో అయితే మొత్తం వెబ్సైట్స్ ఉంటాయి, కావాల్సిన పిక్చర్స్ దొరుకుతాయి, అన్ని దొరుకుతాయి. కావుంటే క్లారిటీగా ప్రాపర్ సమాధానం అయితే గూగుల్లో దొరకదు. సో ఈ మధ్యన యాడ్ చేసినారు జెమినీ అని. ఈ మధ్యన కాలేదు, చాలా రోజులు అవుతుంది జెమినీ వచ్చి. సో జెమినైని అయితే యాడ్ చేసినారు. అంటే బెస్ట్ గా వర్క్ చేసేది వచ్చేసి చాట్ జీపీటీ అన్నమాట. సో ఈ మధ్యనే మనము చాట్ జీపీటీలో ఫొటోస్ గానే క్రియేట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా, ఇలా ఫోటో దిగిన, ఈ ఫోటోని చాట్ జీపీటీలో అప్లోడ్ చేసి నేను మంచు పడుతున్నట్టు ఉన్న సిచ్యువేషన్ లో క్రియేట్ చేయంటే అది క్రియేట్ చేసేస్తుంది. మీరు నా థంబ్నెయిల్స్ చూసుకోవచ్చు. 2026 నుంచి నేను మొత్తం ఏఐ జనరేటెడ్ థంబ్నెయిల్సే క్రియేట్ చేస్తున్నా. సో అది ఎట్లా క్రియేట్ చేస్తున్నా అంటే, సో నేను డేలో మొత్తం జరిగిన సిచ్యువేషన్స్ అన్ని ఒక టైటిల్ రూపంలో ఇచ్చేస్తా. డే 4 365 డేస్ ఛాలెంజ్ అని ఇచ్చేస్తా. అండ్ అలాగే పొలం దగ్గరికి వెళ్ళిన, ఫ్రెండ్స్ తోటి ఉన్నా, అండ్ పిల్లలతో ఆడుకున్నా అని టెక్స్ట్ అయితే ఇచ్చేస్తా దానికి. సో దానికి తగ్గట్టు టెక్స్ట్ ఇచ్చేసి ఈ సిచ్యువేషన్ కు నాకు టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇవన్నీ అయితే అడిగేస్తా. ఫస్ట్ నాకు ఈ సిచ్యువేషన్ కు తగ్గట్టు ఒక 4 థంబ్నెయిల్ ఐడియాస్ అయితే ఇవ్వమని అడుగుతా. సో దాంట్లో నాకు నచ్చిన థంబ్నెయిల్ ఐడియాని పిక్ చేసుకొని ఆ థంబ్నెయిల్ ఐడియాకు మొత్తం ప్రాంప్ట్ ఎగ్జాక్ట్ గా ఇవ్వని, అందరూ చూసేలా థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి ప్రాంప్ట్ ఇవ్వమని దాన్ని అడిగేస్తా. సో అది నాకైతే ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. ఆ ప్రాంప్ట్లో కూడా 4-5 ఐడియాలు ఉంటాయి. సో ఆ ఐడియాల్లో నేను ఒక ఐడియా పిక్ చేసుకొని మొత్తం ఆ ప్రాంప్ట్నంతా కాపీ చేసేసుకుంటా. సో కాపీ చేసుకున్న ప్రాంప్ట్ను మొత్తం జెమినైలోకి వెళ్ళి పేస్ట్ చేసి నా దగ్గర ఉన్న రిఫరెన్స్ ఇమేజెస్ మొత్తం ఇచ్చేస్తా. సో అది నాకు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసేస్తుంది. ప్రాసెస్ చేయడం అయితే చాలా సింపుల్ అన్నమాట. ఎంత సింపుల్ అంత కష్టంగానే ఉంటుంది. సో ఎందుకంటే ప్రాంప్ట్ ఎంత ప్రాపర్గా ఉంటే ఇమేజ్ కానీ అంతే ప్రాపర్గా వస్తుంది.
లేకుంటే మంచిగా రాదనమాట, మన ఫేస్ ఆగమైపోతుంది. సో ఒక 4-5 ట్రైలు చేసినాక అప్పుడు ఇమేజ్ ప్రాపర్గా వస్తుంది. సో నేనైతే ఇంతకుముందు చేసిన ఇమేజెస్లలోనైతే 2-3 టైమ్స్ చేస్తే వచ్చేసేది. సో నిన్నటి థంబ్నెయిల్కి అయితే ఒక 4-5 టైమ్స్ చేసిన. సో అట్లయినా ప్రాపర్గా రాకుంటే మళ్ళీ ఇచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన. సో ఏఐ తోటి అదొక ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. నువ్వు ప్రాపర్గా ఎంత మంచిగా ప్రాంప్ట్ ఇస్తే అది కానీ నీకు రిజల్ట్ అంతే పర్ఫెక్ట్ ఇస్తుంది. సో ఏఐని ఇలానే కాకుండా చాలా విషయాలు తెలుసుకోవడానికి యూజ్ చేయొచ్చు. సో డైలీ లైఫ్ లాగా నీకు ఏదైనా మెడిసిన్ గురించి తెలియకుండా మెడిసిన్ గురించి అడగవచ్చు, బైక్స్ గురించి అడగవచ్చు, కార్స్ గురించి అడగవచ్చు, హెల్త్ గురించి అడగవచ్చు, అండ్ నీకు హెయిర్ లాస్ టిప్స్ అడగవచ్చు. చాలా ఉంటాయి అన్నమాట. నీకు ఏది కావాలంటే అది, దేని గురించి కావాలంటే అది. సో ఆఖరికి నువ్వు ఎటైనా వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు అనుకో, సో దానికి ఒక ప్రాపర్ ప్లాన్ క్రియేట్ చేయన్నా చేస్తుంది. యూట్యూబ్లో స్క్రిప్టులు రాయన్నా రాస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎలా ఫేమస్ కావాలని అడిగినా చెప్తుంది. చాలా డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు, చాలా నీట్గా యూజ్ చేసుకోవచ్చు మనం చాట్‌జీపీటీని అయితే. సో చాట్‌జీపీటీని అనే కాదు, దేన్నైనా యూజ్ చేసుకోవచ్చు, ఏ ఏఐ టూల్నైనా యూజ్ చేసుకోవచ్చు. కాకుంటే చాట్‌జీపీటీ ఎందుకంటే చాలా ఫాస్ట్గా యాక్సెస్ ఉంటుంది, సింపుల్గా ఆన్సర్ ఇచ్చేస్తుంది, ఫాస్ట్గా నేర్చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా ఎమ్మటే తెలుసుకోవచ్చు. సో అందుకే చాట్‌జీపీటీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో అందరు నేర్చుకోవాల్సినది, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ. సో నా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చాలామంది ఉన్నారు అన్నమాట. చాట్‌జీపీటీ అంటే ఏంటిదో తెలియదు, ఎట్లా యూజ్ చేయాలో తెలియదు, టెక్నాలజీ మీద అంత బేసిక్ నాలెడ్జ్ కానీ ఉండదు. కాకుంటే నాకు నేనే తోపుని రాబాయ్ అన్నట్టు చేస్తారు. సో కాబట్టి మీరు కానీ టెక్నాలజీ గురించి నేర్చుకోండి. సో వీలైనంత తొందరగా, ఎందుకంటే టెక్నాలజీ మీద ఎంత అవగాహన ఉంటే మనకు రియల్ టైం లైఫ్లో కన్నా ఏ ప్రాబ్లంలైనా చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవస్తుంది. అందుకే చాట్‌జీపీటీ, టెక్నాలజీ ఇవన్నీ ఏంది అన్నది నేర్చుకోవాలి. ఇప్పుడున్న ప్రపంచంలో నాలెడ్జ్ అనేది ఎవ్రీథింగ్ అన్నమాట. సో నాలెడ్జ్ ఉంటే ఏదైనా చేసేయచ్చు. కాబట్టి వీలైనంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. ఇకైతే అస్సలే ఉండకండి. సో ఇదే ఉందిలే నేర్చుకోను, అదే ఉందిలే తెలుసుకోనని. సో లేజీగా ఉండడం వల్ల ఏం చేస్తారు? సో లేజీగా అయితే అస్సలు ఉండకండి, అన్నిటి గురించి తెలుసుకోండి. సో తెలుసుకోవడం వల్ల పెద్ద పోయేదే ఉండదు, 2 నిమిషాల టైం తప్ప. సో అంత ఫ్రీగా ఉండి కానీ ఏం చేస్తారు చెప్పండి? చాలా బోరింగ్ ఉంటుంది లైఫ్ అంతా. అందుకే వీలైనన్ని విషయాలు అయితే తెలిసేసుకోండి లైఫ్లో. సో లెట్స్ గో. ఇక ఇంట్లో చిన్న వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ అన్నీ చేసేసి అడ్డకాడికి వెళ్ళిపోదాం. సో అన్నీ అయితే ఇచ్చేసిన, ఫొటోస్ గీటోస్ మొత్తం ప్రాంప్ట్గానే ఇచ్చేసిన. సో లాస్ట్కి అయితే ఇది ఇచ్చేసిన, థంబ్నెయిల్ 16:9 రేషియో అని. సో ఎంటర్ అయితే ఒత్తేద్దాం. ఎంటర్ వస్తాగానే అది ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా మీరు ఫోన్లో కానీ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి ల్యాప్టాప్లో చేసి రికార్డ్ చేస్తున్నాం. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేయాలి. సో థంబ్నెయిల్ చూడండి మనకి ఎలా వచ్చిందో. సో థంబ్నెయిల్ ఇట్లా వస్తుంది. సో దీంట్లో మనం కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. సో స్మూత్ ఫేస్ అని అడగాలి, అండ్ చిన్న చేంజెస్ ఉంటాయి, ఆ చేంజెస్ చేస్తే అయిపోతుంది ఇక అంతే. సో నాకు కావాల్సినట్టుగానే క్రియేట్ చేసేసింది. సో నేను ఇదంతా స్మూత్ చేయమని చెప్పేసిన, సో స్మూత్ చేసింది. ఇది చూడండి, అండ్ ఇక్కడ డే 5 అని యాడ్ చేయమన్నా చేసేసింది. అండ్ ఇక్కడ ఈ ఫోటో లేదు, ఈ ఫోటోలో యాడ్ చేసేసింది. సో చాలా సింపుల్ అన్నమాట. చిన్న స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నా అదే కరెక్ట్ చేసుకొని ఇచ్చేస్తుంది మనకు. సో ఈ వీడియోకి వచ్చేసి ఇంతే అన్నమాట. సో మీరు ఈ వీడియోలో ఏదైనా నేర్చుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో మనకైతే పాలు వచ్చినాయి, పాలు తాగి వీడియో అప్లోడ్ చేసి పనుకుందాం ఇక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.